టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ మాట్లాడుతున్నాను. చాలా మంది పిల్లలు ఇంటర్మీడియట్ ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటారో, సార్ మేము జూనియర్ కాలేజీలకు వెళ్తున్నాము, అడ్మిషన్స్ గురించి రకరకాలుగా చెప్తున్నారు, అసలు మాకు అర్థం కావట్లేదు, అసలు ఏ కాలేజీ మంచిది ఏ కాలేజీ మంచిది కాదు, సో అసలు అడ్మిషన్స్ ఇస్తానంటున్నారు అని చెప్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. 10th నార్మల్గా చదివి 9th 10th పెద్ద ఫౌండేషన్ లేకుండానో, లేకపోతే 10th క్లాస్లో కొంచెం తక్కువ మార్కులు వచ్చో, లేకపోతే స్టేట్ బోర్డులో చదివి ఎక్కువ మార్కులు వచ్చో, సో జేఈ మీద నీట్ మీద ఆశ ఉన్నటువంటి పేరెంట్స్ చాలామంది జూనియర్ కాలేజీలకు వెళ్ళడం వల్ల వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా విజయవాడలో ఇది చాలా ఘోరంగా జరుగుతుందండి. హైదరాబాద్లో అంటే కొంత ఐడియా ఉంటుందండి. ఈ విజయవాడ లాంటి ప్లేసెస్లో ఏం జరుగుతుందంటే ఎక్కువగా లేదండి మంచి సెక్షన్లో టాప్ సెక్షన్ ఇస్తాము, లేకపోతే మిమ్మల్ని ఫస్ట్ నుంచి మీకు చాలా జాగ్రత్తగా చెప్తాము మేము, లేకపోతేనేమో ఫస్ట్ నుంచి మీకు ఎగ్జామ్స్ పెడతాము, మేము మిమ్మల్ని టేక్ కేర్ చేస్తాము, దగ్గర నుండి చదివిస్తాము, లేదా హోంవర్క్ చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. అంటే అలా అని చెప్పేసి నేను మిగతా ఇన్స్టిట్యూట్స్ బాగుంటాయా లేదా ఏది ఇన్స్టిట్యూట్ పేర్లు ఏం చెప్పట్లేదండి. జనరల్గా ఏ ఇన్స్టిట్యూట్కి సంబంధించి పేర్లు చెప్పను, ఎవరిని ప్రమోట్ చేయను నేను. సో దయచేసి 1-2 సార్లు వెరిఫై చేసుకోండి అమ్మా. ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో అందరూ కూడా అబద్ధాలే చెప్తున్నారు, మోసం చేస్తున్నారండి వాళ్ళు. సో దయచేసి మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఆ క్లాస్లో ఉన్నటువంటి 12th క్లాస్ ఎవరైతే పిల్లలు చదువుతారో సీనియర్స్తో మాట్లాడి నిజంగా వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కరెక్టా కాదా, లేకపోతే వాళ్ళు నిజంగా కేర్ తీసుకుంటారా, లేకపోతే సెక్షన్కి ఎంతమంది ఉంటారో, టీచర్స్ ఏంటి, అది టాప్ సెక్షన్, అందరూ టాప్ సెక్షన్ అబద్ధం చెప్తారండి. ఇదో ప్రాబ్లం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా మేము టాప్ సెక్షన్ అని చెప్పి మేము టాప్ సెక్షనే సార్, టాప్ సెక్షన్లోనే వేస్తాం, మీ అబ్బాయి మెరిట్ ఉన్నాడు, మీ అబ్బాయి చాలా తెలివైనడు, ఇలాగే చెప్తారండి. నిజంగా తెలివైనడితే ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా, ఫ్రీగా ఇవ్వరండి వాళ్ళు, డబ్బులు కట్టమంటారు. సరే అది పక్కన పెట్టండి. అందు గురించి మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పుడు ఎట్లాంటి జూనియర్ కాలేజీ జాయిన్ అయినప్పటికీ కూడా 1-2 సార్లు మీరు వెరిఫై చేసుకుని సీనియర్స్తో మాట్లాడండి, 12th క్లాస్ పిల్లలతో మాట్లాడండి. ఆ బ్రాంచ్ నుంచి ఎన్ని ర్యాంకులు వచ్చినాయి అన్న దానికంటే కూడా 1-2 ర్యాంకులు వస్తే అది గొప్ప కాదండి. యావరేజ్గా ఎన్ని మార్కులు వస్తున్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసులో 50 మంది ఉన్నారు, సో జేఈలో ఎంతమంది యావరేజ్గా 150 మార్కులు వచ్చినాయి లేదా, ఎందుకంటే యావరేజ్ కనీసం సగం మార్కులు రావాలండి యాక్చువల్గా. సో అందువల్ల ఏంటంటే ఫస్ట్ ఒకటి చెప్తున్నారు, అబద్ధాలు చెప్పి అడ్మిషన్స్ తీసుకుని తర్వాత ఫ్యాకల్టీ మారిపోతారు, ఫ్యాకల్టీ ఉండకపోవడం, అయితే వేరే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళిపోవడం, ఇలాగ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఫ్యాకల్టీస్ మోసం చేసి ఫ్యాకల్టీని మారిపోతూ ఉంటారు. సో ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి టీచర్స్ ఏదైతే ఉన్నారో, మేనేజ్మెంట్స్ ఏవైతే ఉన్నారో అవన్నీ కూడా నిజాలు కాదు. 1-2 సార్లు మీరు వెరిఫై చేసుకోండి. చదివి పిల్లలు ఎవరైతే ఉంటారో, 12th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకోవడం కానీ, లేకపోతే వాళ్ళతో మాట్లాడడం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్తోనూ లేకపోతే ప్రిన్సిపల్తో మాట్లాడడం వల్ల మీకు ఉపయోగం లేదు. మీరు మాట్లాడవలసినది సీనియర్స్తో మాట్లాడాలి. అక్కడ ఉన్న ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళ ర్యాంకులు 1-2 బోర్డులో పెట్టిన ర్యాంకులు బట్టి కాదు. సో జనరల్గా వాళ్ళందరూ కూడా మోసాలు చేస్తున్నారండి. కొత్తగా ఇన్స్టిట్యూట్ పెట్టాం మేము జాగ్రత్తగా చూస్తామని చెప్తారు. ఎవడో దానికి భారత్ అంటాడు, ఒకడో ఇంకొకటి ఏదో అకాడమీ, చంద్ర అకాడమీ అంటాడు, ఇంకొక అకాడమీ అంటాడు. ఇవన్నీ అబద్ధాలండి, ఇవన్నీ మోసాలు చేస్తున్నారు వీళ్ళు. సో ర్యాంక్ రాకపోతే జనరల్గా మళ్ళీ యావరేజ్గా ఉన్న ర్యాంక్ రాదండి, వేరే ఏదైనా ఆప్షన్ చూసుకోండి అని ఎవడో చెప్పట్లేదు ఇన్స్టిట్యూట్. మీ వాడు తెలివైనోడే, మేము జాగ్రత్తగా చూసుకుంటాం, ర్యాంక్ వచ్చేస్తుంది, మీరు మాకు పంపించండి, మీరు పంపించినట్లయితే మేము జాగ్రత్తగా ర్యాంక్ ఇప్పిస్తాం, ఇలా అబద్ధాలు చెప్తున్నారు. 1-2 సార్లు వెరిఫై చేసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నానండి. జస్ట్ మీరు వెళ్ళిన తర్వాత ట్రాప్లో పడితే తర్వాత ఇబ్బంది పడతారు. అసలు బైపీసీకి వెళ్ళేటప్పుడు అయితే 1-2 సార్లు ఇంకా మరింత వెరిఫై చేసుకోండి. ఎంపీసీలో కూడా ఏ ఇన్స్టిట్యూట్ నమ్మడం లేదు, టాప్ సెక్షన్స్ ఉంటాయి తప్ప టాప్ ఇన్స్టిట్యూట్స్ ఉండవు ఎక్కడ కూడా. ఇది వెరిఫై చేసుకుంటే బెటర్. ఈవెన్ మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా చూసి మేము చెప్తాం, ఇటు చేయగల పనికొత్తాడు లేదా, నీటికి పనికొత్తాడు లేదా, పనికొస్తే ఎవడ మంచి టాప్ సెక్షన్లు ఇస్తారు, ఇస్తే ఎవడిస్తాడో, ఎక్కడికి వెళ్ళాలని చెప్తూ ఉంటాం మేము. బట్ అందరికీ మేము కౌన్సిలింగ్ చేసి అందరికీ చెప్పలేను కాబట్టి ఒక జనరల్ వీడియో కింద చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఇది చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5-6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.